Hi students, welcome to IQ Academy. Diploma Engineering Maths M1 పేపర్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూడబోతున్నారు. సో ఈ పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 30 మార్క్స్. ఇక్కడ 30కి 30 ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. అంత టఫ్ ఉండవు క్వశ్చన్స్. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. ఇక్కడే 30 అవుట్ ఆఫ్ 30 తెచ్చుకోవచ్చు. అదిగాక ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. ది ఇయర్ అండ్ ఎగ్జామ్ బోర్డు ఇచ్చిన ఇయర్ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లోది C23. సో ఇప్పుడు న్యూ C23 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ M1 పేపర్ ఇది. సో ఎండ్ ఎగ్జామ్ మోడల్ పేపర్స్ 2 మోడల్ పేపర్స్ ఇచ్చాడు. అందులో మోడల్ పేపర్ 1 ఇది. టోటల్ ఎగ్జామ్ 80 మార్క్స్లో ఫస్ట్ రోమన్లోనే మీకు 30 మార్క్స్ ఈజీగా ఎలా స్కోర్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ 50 మార్క్స్ కూడా ఎలా ఈజీగా స్కోర్ చేయాలనేది చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏకు కావాల్సిన వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు ఏకి సంబంధించి 0, π/4, π/2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0, π/4, π/2 అని ఇచ్చాడు. అంటే ఏ అంటే ఎంతెంత ఇచ్చినట్లు 0 degrees 1, π/4 180లో బై 4 అంటే 45 degrees, π/2 π అంటే 180లో హాఫ్ 90 ఇచ్చాడు. సో ఈ 3 వాల్యూస్ను తీసుకొని ఇచ్చిన f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలంతే. f(x) ఎంత ఇచ్చినాడు క్వశ్చన్లో? cos x ఇచ్చినాడు. f(x) = cos x ఇచ్చినాడు. ఇప్పుడు ఒక్కొక్కటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ది 0, cos x ప్లేస్లో 0 వేసుకుంటే cos 0 ఎంత? 1. సో f(x) ప్లేస్లో 0 వేసుకున్నాం. నెక్స్ట్ 45, f(x) ప్లేస్లో 45 పెట్టుకుంటే cos 45 degrees. cos 45 వాల్యూ 1/√2. ఇక లాస్ట్ వాల్యూ ఎంత ఉంది? 90. cos 90 వాల్యూస్ వస్తే ఈజీ. cos 90 అంతా 0. ఇక రేంజ్ అడిగినాడు కదా, రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఇప్పుడు వచ్చిన ఆన్సర్లు. ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. 0 వేసుకుంటే 1 వచ్చింది. తర్వాత 45 డిగ్రీస్ వేస్తే 1/√2 వచ్చింది. 90 డిగ్రీస్ వేస్తే 0. ఇది రేంజ్. అంతే. జస్ట్ ఏం చేసాము, ఇచ్చిన f(x)లో ఇక్కడ ఇచ్చిన f(x) వాల్యూలో మనకి ఇచ్చిన 0, π/4, π/2 వేసుకుంటే cos 0 1, cos 45 1/√2, cos 90 0. ఈ 3 వాల్యూస్ ఆన్సర్. ఈజీ క్వశ్చన్ ఫస్ట్ది. ఇక సెకండ్ చూద్దాం. అన్నీ ఈజీగానే ఉంటాయి. ఇంతకుముందు ఎక్కువగా ఇవే మోడల్లే రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఇటువంటి మోడల్ క్వశ్చన్లే మీరు ప్రాక్టీస్ చేయాలి. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాయాలి. సో కంపల్సరీ క్వశ్చన్ ఇటువంటి మోడల్. x/(x-1), x-2ను పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా రాయాలంటే కింద ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకోండి. పవర్లో 2 లేదు, సింగిల్ టర్మ్ x కాబట్టి ఫస్ట్ది x-1, తర్వాత b/(x-2)గా రాసుకుంటాం. ఇక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలాగే పెట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఎల్సిఎం చేసుకుంటాం. a/(x-1), b/(x-2) ఉంది కదా, దీనికి ఎల్సిఎం x-1, x-2. ఇక్కడ x-1 ఉంది కాబట్టి దీంతో, లేదా క్రాస్ మల్టిప్లై అనుకోండి. ఏతో x-2ను ప్లస్ బితో x-1ను మల్టిప్లై చేయాలి. ఈ రెండు సేమ్ చూడండి. x-1, x-2, x-1, x-2 క్యాన్సల్ అవుతుంది. ఇక మిగిలింది x = a ఇంటూ x-2 ప్లస్ b ఇంటూ x-1. ఇందులో ఏం చేస్తానంటే నేను ఇక్కడ x బదులు 2 పెట్టుకుంటా. ఫస్ట్ లెట్ x ఉండే చోట ఎంత రాసుకుంటాను? 2 రాసుకున్నాను. x ఉండే చోటలా 2 పెట్టుకోండి. 2 = a ఇంటూ x ప్లేస్లో 2, 2 - 2, b ఇంటూ x ప్లేస్లో 2, 2 - 1.
2లో 2 పోతే 0, ఇక్కడ 2లో 1 పోతే 1, 0 ప్లస్ బి వన్స్ ఆర్ బి ఉంటుంది, ఇటు సైడ్ 2. సో బి వాల్యూ ఎంత అంటే 2, బి2 వచ్చింది. ఇంకా ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవడానికి ఏం చేద్దామంటే ఎక్స్ బదులు ఇక్కడ 1 పెట్టుకుంటాం. 1 మైనస్ 1 0 అవుతుంది. లెట్ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకుందాం. 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఉండే చోట 1, ఇక్కడ ఎక్స్ ఉండే చోట 1, 1 మైనస్ 2 బి ఇంటూ ఎక్స్ ఉండే చోట 1, 1లో 2 పోదు కాబట్టి 2లో 1 తీయండి, -1, 1లో 1 పోతే 0, ఏ ఇంటూ -1 మైనస్ ఏ. సో మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. రెండు వాల్యూస్ వచ్చేసాయి. దేర్ ఫోర్ ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్ బై ఎక్స్ -1 ఎక్స్ -2 ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమి ఏ బై బి బై ఏ బై ఎక్స్ -1. ఏ మనకు వచ్చింది -1 బై ప్లస్ బి బై ఎక్స్ -2, బి వాల్యూ 2 బై ఎక్స్ -2 ఇంతే. సో కింద రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏ బై బి బై రాసుకున్నాం. ఇది లీనియర్ క్వాడ్రాటిక్ కాదు కాబట్టి ఏ బై బి బై రాసుకుంటాం, లేదంటే ఏఎక్స్ ప్లస్ బి అని రాస్తాం పైన. జనరల్గా వచ్చేది రెండుగా విడదీసేదే వస్తుంది ఎగ్జామ్కి ఎక్కువగా. సో ఫస్ట్ దాన్ని ఏ బై, సెకండ్ దాన్ని బి బై రాసుకొని ఎల్సిఎం చేసిన తర్వాత ఇక్కడ ఏం పెడితే ఇది 0 అవుతుందో ఒకసారి, ఇది ఇక్కడ ఏ నెంబర్ పెడితే 0 అవుతుందో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ బి రెండు వాల్యూస్ వస్తాయి. అది తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి అంతే. థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిసెస్లోది అందరూ ఈజీగా చేసే క్వశ్చన్. ఏను బిను యాడ్ చేయమన్నాడు అంతే. ఏ అనే మ్యాట్రిక్స్ రాసుకొని ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ రాసుకొని రెండింటిని యాడ్ చేయాలి. సో ఏ అనే మ్యాట్రిక్స్ బి అనే మ్యాట్రిక్స్ రెండు రాసుకొని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగాడు. ఫస్ట్ ఏ రాసుకుందాం. 3 9 0 1 8 -2. తర్వాత బి 4 0 2 7 1 4. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో అడిషన్ ఎలా చేస్తాం, ఫస్ట్ దాంతో ఫస్ట్ది, సెకండ్ దాంతో సెకండ్ది ఇలా యాడ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఫస్ట్ది 3, ఇక్కడ ఉండే ఫస్ట్ దాంతో 4, తర్వాత 9 0కి యాడ్ చేయాలి, అలాగే 0కు 2, 1కు 7, 8కు 1 యాడ్ చేయాలి, -2కు 4. సో కరస్పాండింగ్ ఏ టర్మ్కు ఆ టర్మ్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే 3 + 4 7, 9 + 0 9, 0 + 2 2, 1 + 7 8, 8 ఒక 1 9, 4లో 2 తీసేస్తే 2. నాకు తెలిసి ఇదే అన్నిటికంటే ఈజియెస్ట్ ప్రాబ్లం. మ్యాట్రిసెస్ అందరూ చేయగలిగింది. ఈ 3 మార్క్స్ అయితే ఫ్రీ మార్క్సే అనుకోండి అందరికీ. చాలా ఈజీ. ఓన్లీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ పైన ఎక్కువ క్వశ్చన్లు ఇస్తుంటాడు కాబట్టి సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ నేర్చుకుంటే చాలా మ్యాట్రిసెస్లో ఒక 3 మార్క్స్ క్వశ్చన్ చేసేయచ్చు మనం. మ్యాట్రిసెస్లో ఇంకో క్వశ్చన్, దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలంట. 2 -1 4, 0 -2 5, -3 1 3కి డెట్ కనుక్కోవాలి, కానీ లాప్లాస్ ఎక్స్పాన్షన్ వాడాలి. సో లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటే ఏమంటే, లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటే ఫస్ట్ది పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత పాజిటివ్ పెట్టుకొని మిగతా డెట్లు రాయాలి. ఎలా రాయాలనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ది పాజిటివ్ 2, దాని తర్వాత డెట్, తర్వాత నెగిటివ్ ఆఫ్ -1, దాని తర్వాత డెట్ అంటే మైనర్లు అంటారు వీటిని, తర్వాత పాజిటివ్ 4, దాని తర్వాత డెట్. సో ఈ డెట్లో ఏం రాసుకోవాలి అనేది ఒకసారి గమనించండి. డెట్లో ఏం రాయాలి మనం. ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నప్పుడు 2కి ఎదురుగుండే కాలము, ఎదురుగా ఉండే రో తీసేసిన తర్వాత మిగిలింది. ఈ 2కి ఎదురుగుండే కాలం, రో తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని ఈ డెట్ లోపల రాస్తాం. మిగిలినట్టు ఏమున్నాయి చూడండి,
-2513 అలాగే నెక్స్ట్‌ది -1 దీనికి ఎదురుగా ఉండే రో, ఎదురుగా ఉండే కాలం, ఎదురుగా ఉండే రో కాలం తీసేస్తే రిమైనింగ్ ఏముందో అక్కడ రాసుకోవాలి నెక్స్ట్ దాంట్లో. ఏం మిగిలింది ఇంకా 0 5 -3 3 తర్వాత లాస్ట్ 4కి ఎదురుగుండే కాలము రో తీసేస్తే, సో 4కి ఎదురుగా ఉండేది తీసేయాలి. నేను రిమూవ్ చేస్తాను. 4కి ఎదురుగా ఏముంది చూడండి, 4కి ఎదురుగా ఉండే కాలం, 4కి ఎదురుగా ఉండే రో, ఈ రెండు తీసేస్తే మిగిలినటివి ఇక్కడ ఉండే మైనర్లో రాసుకోవాలి. 0 -2 -3 1. ఇంకా సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. -2 3s are మధ్యలో మైనస్, ఏడి మైనస్ బీసీ టైప్. 5 1s are 5. మైనస్ ఇంటూ మైనస్ +1. 0 3s are 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 3s are 15. 5 3s are 15. మైనస్ ఉంటుంది, మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి ప్లస్. 0 1s are 0. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మధ్యలో మైనస్ ఉంటుంది. 2 3s are 6. సో ఇది 2 ఇంటూ 6 5 -11. 1 ఇంటూ 15. 4 ఇంటూ -6. 11 2s are 22. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 మైనస్ 4 6 are 24. రెండు మైనస్లు 22 ఒక 24 46, ఒక ప్లస్ ఉంది 31. 46లో 15 తీసేస్తే 31. రెండు మైనస్లు ఒక ప్లస్ 15 తీసేయాలి. 46లో 15 తీసేస్తే -31. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 ట్రిగ్నోమెట్రీకి సంబంధించింది. ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఎల్హెచ్ఎస్ cos 16 ప్లస్ sin 16 బై cos 16 మైనస్ sin 16 ఉంది. న్యూమరేటర్ డినామినేటర్లో ప్రతి టర్మ్ను డివైడింగ్ ఈచ్ టర్మ్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos 16. ప్రతిదాన్ని cos 16తో డివైడ్ చేద్దాం. పైన cos 16 డివైడెడ్ బై cos 16, దాని తర్వాత ప్లస్ sin 16 డివైడెడ్ బై cos 16. అన్నిటినీ cos 16తో, డినామినేటర్లో కూడా cos 16 బై cos 16 మైనస్ sin 16 బై cos 16. ఇప్పుడు ఏమవుతుందంటే కాస్ క్యాన్సల్ బై 1 ఉంటుంది, ఇక్కడ కాస్ క్యాన్సల్ బై 1 ఉంటుంది. అప్పుడు 1 ప్లస్ సైన్ బై కాస్ tan 16 డివైడెడ్ బై 1 మైనస్ సైన్ బై కాస్ tan 16. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఆ 1 ఎక్కడ వస్తుంది, ట్యాన్లో 45 కదా, 1 ప్లస్లో tan 45 రాస్తాను. పైన tan 16 ఉంది డివైడెడ్ బై 1 మైనస్, ఇక్కడ 1తో మల్టిప్లై చేసినా తప్పలేదు కాబట్టి tan 45 అలాగ రాసి, tan 45 అంటే 1 ఇంటూ tan 16 అలాగే పెడుతున్నా. అప్పుడు ఫార్ములా వస్తుంది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఈ ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan bకి ఫార్ములా tan a ప్లస్ b. సో ఈ ఫార్ములాను వాడుకొని మనం రిమైనింగ్ను డిరైవ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి.
చూడండి ఈ ఫార్ములా వాడితే ఫార్ములా ఏమి టాన్ ఏ ప్లస్ బి. ఏ అంటే 45 ఉంది, బి అంటే ఇక్కడ 16 ఉంది. సో 45కి 16 యాడ్ చేస్తే 61. ఇదేగా రైట్ హ్యాండ్ సైడ్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అడిగి అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ టాన్ 61 వచ్చింది. ఈజీ ప్రాబ్లం. కాస్ 16తో అన్నింటిని డివైడ్ చేస్తే ఫార్ములా వచ్చింది టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి లాగా టాన్ ఏ ప్లస్ బి ఫార్ములా. నెక్స్ట్ది రెండు ఫార్ములాస్ తెలిసింటే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. సైన్ 2 తీటా ఫార్ములా, కాస్ 2 తీటా ఫార్ములా. దీన్ని ఇది ఇక్కడికి పంపించుకుంటే అంటే కాస్ 2 తీటా అటు సైడ్కు, 2 సైన్ స్క్వేర్ తీటా ఇటు సైడ్కి పంపించుకుంటే, సో ఈ ఫార్ములాను వాడి ఈ ప్రాబ్లం అంతా చేసేయచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్ 2 తీటా బై 1 మైనస్ కాస్ 2 తీటా ఉంది. సైన్ 2 తీటా ఫార్ములా ఇక్కడ చూడండి, సైన్ 2 తీటా ఫార్ములా 2 సైన్ తీటా కాస్ తీటా డివైడెడ్ బై, సో సైన్ 2 తీటా ఫార్ములా పైన న్యూమరేటర్లో రాశాను, 2 సైన్ తీటా కాస్ తీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ 2 తీటా బదులు ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ 2 తీటా ప్లేస్లో 2 సైన్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. ఇక్కడ 2 క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు పైన సైన్ తీటా కాస్ తీటా బై సైన్ స్క్వేర్ అంటే 2 సార్లు సైన్ తీటా ఇంటూ సైన్ తీటా, సైన్ స్క్వేర్ అవుతుంది. సైన్ తీటా కూడా క్యాన్సల్ పోతే రిమైనింగ్ కాస్ బై సైన్ ఏమని పిలుస్తాం మనం, కాట్ తీటా అంటాం. ఇదే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది కాట్ తీటా. జస్ట్ రెండు ఫార్ములాస్ వస్తే సబ్స్టిట్యూట్ చేసి చేయడమే. సైన్ 2 తీటా ఫార్ములా, 1 మైనస్ కాస్ 2 తీటా ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మ్యాట్రిసెస్ లాగా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్ ఇది. మాడ్యులస్ ఆఫ్ 3 + 4i కనుక్కోవాలండి. ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ x + iy ఎక్కడన్నా ఉంటే ఫార్ములా రూట్ ఆఫ్ x² + y². ఇది మాడ్యులస్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు. మాడ్యులస్ ఆఫ్ x + iy ఫార్ములా ఏదైనా మాడ్యులస్ ఉంటే మనం ఈ ఫార్ములాను వాడుకోవచ్చు. ఇక్కడ x ప్లస్లో 3 ఉంది, y ప్లస్లో 4, i ప్లస్లో i ఉంది. ఇక సబ్స్టిట్యూట్ చేయాలంతే ఫార్ములాలో. x² 3², y² 4². 3 3s are 9, 4 4s are 16, 2 యాడ్ చేస్తే 25, 25కి స్క్వేర్ రూట్ 5. సో ఇది మాడ్యులస్ వాల్యూ. 3 + 4iకి మాడ్యులస్ ఆన్సర్ 5. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, రెండు లైన్స్ రాసుకుందాం ముందు. 4x - 3y + 9 = 0 అండ్ 4x - 3y + 5 = 0. ఇక్కడ ఈ రెండు ప్యారలల్ లైన్స్ కు ముందు ఫస్ట్ది ఏ అనుకుందాం. ఇది ఏ, బి, C1, ఏ, బి, C2. ఒక ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేయడం. ఏ, బిలు రెండు సేమ్ ఉంటాయి ప్యారలల్ లైన్స్. C1 C2నే డిఫరెంట్గా ఉండేది. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ C1 - C2 బై రూట్ ఆఫ్ a² + b². ఈ ఫార్ములాలో మన దగ్గర ఉండే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. C1 9, C2 5 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a² + b², 4² + -3 హోల్ స్క్వేర్. 9లో 5 తీసేస్తే 4, 4కు మాడ్యులస్ వేసినా మైనస్ లేదు కాబట్టి ప్లస్ వస్తుంది. 4² 16,
-3 ఇంటూ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 విచ్ ఈస్ ఈక్వల్ టు 4 డివైడెడ్ బై 25 రూట్ ఎంత 5. సో 4/5 యూనిట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్స్. దీన్ని కావాలంటే డివైడ్ చేస్తే 0.8 యూనిట్స్ అలా అయినా రాయొచ్చు, లేదా ఇక్కడికి వదిలేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ లిమిట్స్ కు సంబంధించింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 77x బై sin 11x. మనకు లిమిట్స్ లో ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x బై x ఉంటే ఆన్సర్ 1. ఈ ఫార్ములాని ఇక్కడ వాడుకుందాం. sin x బై x ఫార్ములా అంటే సైన్ లో ఉండి పైన ఎక్సే కింద డినామినేటర్ లో ఎక్సే ఉంటే ఆన్సర్ డైరెక్ట్ గా 1 రాసేయచ్చు. ఇక్కడ మనకు గమనించినట్లయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ పైన ఎంత ఉందంటే ఎక్స్ లేదు, 77x ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే కింద కూడా ఏం రావాలి, 77x రావాలి. డివైడ్ చేసి మల్టిప్లై చేద్దాం 77x తో. ఇది న్యూమరేటర్. డివైడెడ్ బై డినామినేటర్ కూడా ఏం చేద్దాం, సైన్ 11x బై కింద లేదు కాబట్టి 11x పైన 11x. 77x తో డివిజన్ మల్టిప్లికేషన్, 11x తో డివిజన్ మల్టిప్లికేషన్. ఇంకా సపరేట్ లిమిట్లు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 77x బై 77x ఒకటి ఇంటూ పక్కన ఎంత ఉంది 77x ఉంది డివైడెడ్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 11x బై కింద 11x ఇక్కడ డివైడెడ్ బై కింద 11x. ఒక ఫార్ములా యూజ్ చేయండి. ఈ ఫార్ములా sin x బై x ఉంటే 1 పెట్టుకోవచ్చు. ఇదంతా 1 ఇంటూ 77x బై ఇదంతా 1 ఇంటూ 11x. x క్యాన్సల్, 11 1s are 11 7s are పోతే 1 7s are 7. ఆన్సర్ ఈజ్ 7. 77 ఉంది కాబట్టి కింద 77 ఇక్కడ 77x, ఇక్కడ డినామినేటర్ 11 ఇక్కడ 11, ఎందుకంటే ఇది 1 ఇది 1 అయిపోతుంది. ఈ రెండు 11 1s are 11 7s are క్యాన్సల్, డైరెక్ట్ ఇక్కడ వేసేయచ్చు. ఇంత కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు. 11 1s are 11 7s are x క్యాన్సల్ పోతే 7 ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ డెరివేటివ్స్ కు సంబంధించింది. y ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 ప్లస్ 1 ఇచ్చినాడు. మనం కనుక్కోవాల్సింది dy బై dx అంటే dy వాల్యూ డివైడెడ్ బై dx. దీన్ని సపరేట్ చేసుకుందాం. dy బై dx ఆఫ్ y ప్లేస్ లో ఇది రాసుకున్నాం. సో dy బై dx ఆఫ్ ఫస్ట్ x పవర్ 4 మధ్యలో ప్లస్ ఉంది, dy బై dx ఆఫ్ తర్వాతది కాన్స్టెంట్. ఫార్ములాలు ఉన్నాయి మనకు. dy బై dx ఆఫ్ x4n ఫార్ములా n ఇంటూ x4n -1, dy బై dx ఆఫ్ కాన్స్టెంట్ 0. సో ఈ ఫార్ములాస్ తెలుసుంటే ఈ క్వశ్చన్ ఈజీ. రెండు ఫార్ములాస్ ను వాడతాం. dy బై dx ఆఫ్ x4n ఫార్ములా n ఇంటూ x4n -1. ఇక్కడ n అంటే 4, x పవర్ 4 -1. కాన్స్టాంట్ చేసినప్పుడు ఏమవుతుంది 0. ఇంకా 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. 4x పవర్ 4లో 1 తీసేస్తే 3, 4x3. నెక్స్ట్ వీడియోలో పార్ట్ బిలో క్వశ్చన్స్ 50 మార్క్స్ కు వాటిని కూడా ఎలా సాల్వ్ చేయాలని మనం నెక్స్ట్ సెషన్లో చూస్తాం.